హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. నేను మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. అది మాట్లాడొచ్చో మాట్లాడకూడదో కూడా నాకు తెలియదు. ఎందుకో ఒకసారి మీతో మాట్లాడాలనిపించిందనమాట. ఇప్పుడు ఒక ఛానల్ బాగా వైరల్ అవుతుందండి. అది ఫనీ మంతు అని ఒక ఛానల్ అండి. వాళ్ళు ఎప్పుడు ఒక ఎక్కువగా రోస్టింగ్, తర్వాత డార్క్ కామెడీ ఇవి ఎక్కువ చేస్తూ ఉంటారండి. మ్యాక్సిమము అందరికీ తెలిసే ఉండొచ్చు. యూట్యూబ్ ఎక్కువ చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి. వాళ్ళు చేస్తారు కామెడీ అనేది. అది మొన్న ఈ మధ్య ఒకటి పెట్టారండి వాళ్ళు. ఏంటంటే ఒక ఫాదర్ డాటర్ ఒక సీన్‌లోననమాట. అంటే ఏంటంటే ఒక ఫాదర్ వచ్చి బెల్ట్ తీస్తారు. బెల్ట్ తీస్తే ఆ బెల్ట్ తీసి వెంటనే ఆ పాపని అది బెల్ట్‌ని ఉయ్యాల్లాగా కూర్చోబెట్టి ఊపుతారనమాట ఆ బెల్ట్ తోటి. దాన్ని వాళ్ళు డబుల్ మీనింగ్‌గా చాలా వల్గర్‌గా ఎంతో వల్గారిటీ తోటి అది కామెడీ చేశారండి. బోల్డ్‌గా చేశారు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుందండి. ఎందుకో మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది. ఈ విషయం మీదే మన హీరో ఉన్నారు కదండి, సాయి ధరమ్ తేజ్ గారు, ట్విట్టర్‌లోనే ట్వీట్ చేశారండి. అది ఎలా చేశారంటే, ఒక చైల్డ్ అబ్యూజింగ్ కింద వస్తుంది ఇది. మీరు చేసేది కరెక్ట్ కాదు. ఇలాంటివి చేయడం వల్ల ఫ్యూచర్‌లోని అందరూ దాన్నొక ఇన్స్పిరేషన్‌లా తీసుకొని దాని వలన ఫ్యూచర్ జనరేషన్‌లోని ప్రాబ్లమ్స్ రావచ్చు అనేసి అతను ట్యాగ్ చేశారండి, సాయి ధరమ్ తేజ్ గారు. ట్యాగ్ చేయడం వలన అంటే కొంతమందిని ట్యాగ్ చేశారు. అంటే మన సీఎం గారు ఉన్నారు కదండి, తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత మన ఆంధ్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళందరినీ ట్యాగ్ చేశారండి. ట్యాగ్ చేసి వాళ్ళని ఎలాగైనా శిక్షించాలండి. ఇలాంటివి చేయడం వల్ల చాలా చాలా దారుణం. అసలు చైల్డ్ అబ్యూజింగ్ అనేది చాలా ఘోరం అది అనేసి ట్వీట్ చేశారు. వెంటనే ఆ ట్వీట్కి రిప్లై కూడా ఇచ్చారండి రేవంత్ రెడ్డి గారు, వెంటనే యాక్షన్ తీసుకుంటామనేసి. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదండి. ఆఖరికి ఒక తండ్రి కూతురు అన్న పవిత్రమైన అనుబంధాన్ని కూడా ఎంత వల్గర్గా చూపించారంటే, వాళ్ళు కామెడీ చేసుకోవడం కోసం. అసలు అది కరెక్ట్ కాదండి. నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది చూసి. ఏంటి మన సమాజం ఎట్టిపోతుంది, ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే ఎంతో పవిత్రమైన ఈ ప్రపంచంలోనే అతి పవిత్రమైనది తండ్రి కూతురు బంధం అండి, అన్నా చెల్లెలు బంధం. ఇలాంటి బంధాలని కూడా వల్గర్గా చూపించడం అనేది కరెక్ట్ కాదండి. సమాజం రాను రాను ఎటుపోతుంది అన్న ఆలోచన వచ్చేస్తుందండి. ఆడపిల్లల్ని ఎక్కడ వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఇప్పటికే. ఎందుకంటే ఎన్నో దారుణాలు చూస్తున్నామండి. విచక్షణ లేకుండా అసలు ఏం చేస్తున్నారో తెలియకుండా చిన్న పిల్లల మీద కూడా చాలా దారుణాలు చేసేస్తున్నారండి. ఇలాంటి సమాజంలోని ఇలాంటివి మంచి మెసేజ్వి, అంటే మంచి నేర్చుకునేటట్టుగా మీరు చెయ్యండి. కానీ ఇలాంటి చెత్త చేసి సమాజంకి ఒక చెడ్డ పేరు తీసుకురాకండి. ఎందుకంటే మనల్ని చూసి ఒకరు నేర్చుకోవాలండి, మంచి నేర్చుకోవాలి. చెడును మాత్రం ఎప్పుడు ప్రచారం చేయకూడదండి. ఇది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు కానండి, నేను చెప్తున్నాను. ఇప్పటికే అమ్మాయికి, ఒక ఆడపిల్లకి ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయిందండి. అస్సలు అమ్మాయి అంటే ఎంతో జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలా చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచే ధైర్యంగా తన కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా గుండె ధైర్యంతో పిల్లలకి ఇప్పుడు స్కూల్స్లో కూడా వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కూడా వాళ్ళకి చెప్తున్నారనమాట. సో ఇలాంటివన్నీ వాళ్ళకు ఒక అవగాహన తీసుకొచ్చి పిల్లలకి నేర్పించాలండి. ఇంట్లో మదర్ మెయిన్గా పిల్లలకి ఇలాంటివి చెప్పాలి.
గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి అని. ఎందుకంటే ప్రజెంట్ సమాజంలోని అసలు ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయిందండి. అలాంటి సమాజంలోని ఇలాంటి చెత్తవంతా చేయడం వల్ల అది చాలా దారుణంగా అయిపోతుందండి. సో, కొంచెం జాగ్రత్తగా మనం చేసామంటే ఒకళ్ళకి ఎంటర్‌టైన్ చేయాలండి. లేదంటే ఒక మెసేజ్ ఓరియెంటెడ్‌గా చేయాలి. ఆ మెసేజ్ వల్ల నలుగురు నేర్చుకొని మంచిగా 10 మందికి మంచి జరిగేటట్టు చేయాలండి. కామెడీ చేసామంటే అందరూ ఎంటర్‌టైన్ అవ్వాలనమాట. అది వాళ్ళు ఒకవేళ మనం ఏదైనా చెప్పినా సరే వాళ్ళొక ఇన్స్పిరేషన్‌గా తీసుకొని దానివల్ల వాళ్ళు ఒక మంచి నేర్చుకోవాలండి. ఇలాంటి చెడ్డవి చేస్తే చెడే నేర్చుకుంటారు. దట్టు ఇప్పుడు జనరేషన్ పిల్లలు మాత్రం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఉన్నారండి. వాళ్ళకి ఏదైనా ఫాస్ట్‌గా అర్థమైపోతుంది. సో, మనం ఏంటంటే జాగ్రత్తగా ఇప్పుడు కొంతమంది ఛానల్స్‌లో కూడా చూస్తున్నానండి. పాపం ఎంతో కష్టపడి యూట్యూబ్‌లోని ఒక సక్సెస్ అనే రీచ్ అనేది వస్తుంది. కష్టపడి వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళకి మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారండి. బ్యాడ్ కమెంట్స్ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నోళ్ళున్నారు కొంతమంది. ఎంత బాగా చేసినా సరే వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ పెట్టడం, వాళ్ళెంత మంచిగా చేసినా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఇంత కష్టపడి వీడియో చేసి, ఎడిటింగ్ చేసి దాన్ని ఎంతో కష్టపడి ఛానల్‌ని అంత సక్సెస్ తెచ్చుకున్నారంటే ఆషామాషీ విషయం కాదండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ పెట్టడం, వాళ్ళకేంటంటే చాలా మనసులోనొక బాధలాగా అయిపోతుందండి. ఎందుకంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల మానసికంగా వాళ్ళు కుంగిపోతారండి. బయటికి చెప్పుకోలేరు. మీకు వీలుంటే మంచిగా కాంప్లిమెంట్ ఇవ్వండి. లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. మీకు చూడమని ఎవరు చెప్పరు కదా! అంత కష్టపడి ఒక రీచ్‌కొచ్చిన తర్వాత వాళ్ళని మీరు క్రిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్ల అంతవరకు కష్టపడి వెళ్ళిందంటే ఆషామాషీ విషయం కాదండి. ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నారు అంటే అందరూ చూస్తారు కదండీ! మనం పెట్టే కామెంట్లు కూడా వాళ్ళని మానసికంగా దెబ్బతీయకూడదు. మంచిగా పెట్టండి. మనకొచ్చే నష్టమేం లేదు కదా! ఆడపిల్ల జీవితం అన్నది చాలా ఇదండి. ఎందుకంటే ఒక్కసారి మీరేదైనా చెడు ముద్ర వేసేసారంటే అది తన జీవితకాలం ఉండిపోతదండి. అందుకనేసి దయుంచి ఆడపిల్లల విషయాల్లో మాత్రం ఇలా ప్రవర్తించకండి. ఎంతో పవిత్రమైన అనుబంధాలను కూడా మీరు చెడ్డ బుద్ధితోటి చూస్తే అది చెడుగానే కనిపిస్తది. మనకి అందుకే అంటారు కదండీ! పచ్చకమర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. మన చూసే కళ్ళు బట్టి ఉంటదండి. ఆ బంధం అన్నది ఎలాంటిదో అనేది. కానీ ఇలా చేయడం, చైల్డ్ అబ్యూజింగ్ చేయడం అసలు నాకు ఎట్టి పరిస్థితిలో నచ్చలేదండి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో మీరే చెప్పండి. అసలు ఇది కరెక్ట్ కాదు. అసలు ఏం బాలేదండి. నేను అది చూసిన దగ్గర నుంచి ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డానండి. కానీ నిజంగా సాయి ధరమ్ తేజ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే వెంటనే చూసి ఇంతమంది ఉన్నా అతను వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పెద్దవాళ్ళందరినీ ట్వీట్ చేయడం వల్ల ఇప్పుడు అతనికి శిక్ష వేస్తామనేసి మన సీఎం తెలంగాణ సీఎం గారు చెప్పారు. అంటే ఇప్పుడు అతను అపాలజైజ్ చేశారు. అంటే అతను చెప్పారనమాట. ఆ ఫనీ హనుమంతు ఛానల్ అతను సారీ చెప్పారు. కానీ ఎందుకండి తప్పు చేసిన తర్వాత సారీ చెప్పిన ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అలా అబ్యూజ్ చేశారు. అది చాలామంది చూసుంటారు. చాలామందికి అది ప్రభావితమై ఉండొచ్చు. అలాంటివి చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చెయ్యండి. ఎందువల్లంటే ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అలాగున్నాయండి. ఇన్నాళ్ళ ధైర్యంగా ఉండేవారు ప్రతి తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళాలన్నా చాలా భయంగా ఉంటున్నారు. ఎందుకంటే ఎలాంటి దుష్ట రూపంలో వస్తారో తెలీదండి. చెప్పలేము. ఎవరు మనసు ఎలా మారిపోతుందో ఆ క్షణానికి. ఆ క్షణంలో వాళ్ళు ఏం చేస్తున్నారో విచక్షణ జ్ఞానం మర్చిపోయి చిన్న పిల్ల మొన్న నేను ఫేస్‌బుక్‌లో చూశానండి. ఎంత దారుణమండి నిజంగాను. తల్లి ఎంత బాధపడుతుందో ఆ పిల్లతోటి. ఆ పడిన బాధ తల్లికి, ఆ పిల్లకే తెలుస్తదండి. ఎందుకండి ఇలా చేస్తున్నారు? సమాజం ఎటుపోతుందండి అసల? వద్దండి. అంత మంచి మనసుతోటి
వీలుంటే ఎదుటి వాళ్ళకి మంచి చేయండి, కానీ ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి చెడు చేయాలని కోరుకోకండి. అదే ఆడపిల్ల విషయంలోని. ఆడపిల్ల అంటే సృష్టికి మూలమండి. ఆ ఆడవాళ్ళే లేకపోతే ఈ సృష్టి లేదండి. వాళ్ళకి గౌరవం ఇవ్వండి. మంచిగా వాళ్ళని సమాజంలోని ఒక స్థాయికి ఎదుగుతున్నారు కష్టపడి. అంతకుముందు 4 గోడల మధ్య బందీలా ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాదండి. వాళ్ళు కూడా బయటికి వచ్చి అన్ని రంగాల్లోని మేము ఉన్నాము అని నిరూపించుకుంటున్నారు. సో ఇంకా పైకి వాళ్ళు ఎదగాలి అంటే ఇలాంటివి చేయడం మానేయండి. మెయిన్గా అబ్యూజింగ్ చేయకండి. గర్ల్ అబ్యూజింగ్, చైల్డ్ అబ్యూజింగ్ అస్సలు చేయకండి. దానివల్ల ఎంతో బాధపడతారండి. అది బాధపడిన వాళ్ళకే తెలుస్తుంది. సో మీతో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అసలు నాకు చాలా బాధ అనిపించింది నిన్న చూసిన దగ్గర నుంచి. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో మరి నాకు తెలియదు కానీ చాలా చాలా ఫీల్ అయ్యానండి. నాకు ఎంతో బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఒక ఆడపిల్ల తల్లిని కాబట్టి, నేను ఒక ఆడదాన్నే కాబట్టి అస్సలు ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ లేదండి. సో ఆడవాళ్ళని ప్రొటెక్టివ్గా ఉన్నిద్దాం, ప్రశాంతంగా ఉన్నియండి. వాళ్ళకి వీలున్నంత వరకు ప్రొటెక్షన్ ఇవ్వండి. వాళ్ళని ఒక స్త్రీమూర్తి అంటే భూమాతలా చూడండి, గౌరవం ఇవ్వండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నాకు తోచింది నేను చెప్పాను అంతే. ఆ తర్వాత చాలా చాలా జరుగుతున్నాయి. అవన్నీ చూస్తుంటే అమ్మో ఫ్యూచర్లో ఇలా ఉండబోతుందా, ఎలా ఉంటారో మన పిల్లలు ఎలా ఉంటారో, అమ్మో వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్న భయం వేస్తుందండి. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉందండి. దానివల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆడపిల్లకి నేను చెప్తున్నది ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరూ మొబైల్లోని దిశ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది మీరు ఉంచుకున్నారనుకోండి, మీకు అదొక సేఫ్టీ అండి. ఎందుకంటే మీరు వెళ్తున్న ప్రదేశంలో చుట్టుపక్కల ప్రదేశాలు అంటే అక్కడ మనుషులు అన్నీ బాగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీకు ఎటువంటి అనుమానం వచ్చిందా వెంటనే జనాలు ఉన్న దగ్గరికి వెళ్ళిపోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. సమాజంలోని అస్సలు చాలా చీడపురుగులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా అవుతున్నాయంటే మరి మనం చెప్పలేకపోతున్నామండి. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా సేఫ్గా ఉండండి. ఇలాంటివి మాత్రం అసలు ఎంకరేజ్ చేయకండి. ఇలా చైల్డ్ అబ్యూజింగ్ అవి. నిజంగా సాయి ధరమ్ తేజ్ గారికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. మంచిగా ట్వీట్ చేశారు మీరు. దానివల్ల వెంటనే ఇమీడియట్ యాక్షన్ అనేది జరిగింది. సో నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్నైతే క్షమించండి. మీతో షేర్ చేసుకోవాలి అని నేను అనుకున్నాను. అందుకని నాకు తోచింది నేను చెప్పానన్నమాట. వ్లాగ్లోకి వచ్చేస్తే డైలీ రొటీన్ ఏముందండి, నార్మల్గానే కుకింగ్ అది స్టార్ట్ చేసేసాను. మార్నింగే పప్పు టమాటా చేసేసాను. ఆ తర్వాత ఏమో ఈ కర్రీ కూడా చేసేస్తున్నానండి. బంగాళదుంపను బఠానీ చేస్తున్నాను. ముందుగా బఠానీ అది నానబెట్టేసుకొని ఉడికించుకున్నాను. ఆ తర్వాత ఏమో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇది మంచిగా వేగిపోయిన తర్వాత మనం మసాలా పేస్ట్ ఉంటుంది కదండి, టమాటా కూడా వేసుకున్నాను. ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ ట్రాన్స్పరెంట్గా అవ్వాలి ఉల్లిపాయ అన్నది వేయించుకోవడం. మార్నింగ్ అంతా చక్కగా ఫాస్ట్గా చేసేయాలి కదండి లంచ్ ప్రిపరేషన్ అది. త్వరగా చేసేస్తున్నాను. ఇది ర్యాండమ్ వ్లాగ్ పెట్టానండి. అంటే డైలీ వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను కానీ అవ్వడం లేదు. పొద్దున్నే నాకు కొంచెం వర్క్తో అయిపోతుంది. అందువల్ల ర్యాండమ్ వ్లాగ్సే పెడుతున్నాను. ఇంకా రెగ్యులర్గా వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆ తర్వాత టమాటా అంతా వేగిపోయిన తర్వాత నేను మసాలా పేస్ట్ వేసేసానండి. మసాలా పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో,
హోల్ గరం మసాలా కలిపి పేస్ట్ చేసేసాను. అది అంతా మంచిగా వేగిపోయిన తర్వాత సరిపడా ఉప్పు అంటే 1 స్పూన్ వేసానండి. ఆ తర్వాత ఏమో పసుపు, కారం కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బఠానీ అది ఉడకపెట్టేసి ఉంచాం కదండీ! 1 స్పూన్ కారం వేసేసానండి. అంటే మనకు సరిపడా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఇంత పసుపు వేసాను. మరి ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి అవసరం లేదు. ఎందుకంటే నేను మసాలా పేస్ట్‌లోనే ఆల్రెడీ అది పేస్ట్ చేసేస్తాను కాబట్టి వేసి మరి ధనియాల పొడి, జీలకర్ర పొడి అవసరం లేదు. ఇది మంచిగా వేగుతున్నప్పుడు మనం బఠానీ కూడా నానబెట్టి ఉడికించానండి. గ్రీన్ బఠానీ. యెల్లో బఠానీ కన్నా గ్రీన్ బఠానీ చాలా మంచిదంటండి. నేనెక్కడో చూసాననమాట. సో, ఇలాంటి బఠానీలు, రాజ్మా ఇలాంటివన్నీ చాలా చాలా మంచివండి బాడీకి. వీలుంటే పిల్లలకి ఇష్టంగా తింటారులెండి అలాంటివి చేసి పెడితే. ఆ తర్వాత బఠానీ ఉడికించాను కదండీ! ఆ బఠానీ కొంచెం అందులో వేసేసామనుకోండి, మంచిగా టమాటా ఈ మసాలా పేస్ట్ అంతా దానికి బాగా పడతదనమాట. చూసారా బాయిల్ చేశాను. అదేమో వేసేసాననమాట ఇందులోని. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలండి. బంగాళదుంపలు కూడా మీకు కావాలంటే ఉడికించుకోవచ్చు. కానీ నేనైతే డైరెక్ట్‌గా పీల్ ఔట్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా చాప్ చేసేసుకొని వేసేసాను. ఇది బాగా ఉడుకుతుంది కదండీ! ఈ టైంలోనే నేను పక్కన పొటాటోస్ అవి కోసేసుకుంటున్నాను. అవి చిన్నగా చాప్ చేసేసుకుంటే సరిపోతుంది. చిన్నగా చాప్ చేసుకున్నామనుకోండి ఫాస్ట్‌గా ఉడికిపోతుంది అది మనకి. పెద్ద పెద్ద పీసెస్ అయినా బాగానే ఉంటది కానీ కొంచెం ఉడకడానికి టైం పడతదనమాట. అందుకు నేను చిన్నగా చాప్ చేసేసుకుంటాననమాట. చాప్ చేసుకొని ఒకసారి కడిగేసి అప్పుడు నేను అందులో వేసేస్తాననమాట. మంచిగా కడుక్కొని వేసుకోవడం బెటర్ అండి వెజిటబుల్స్ ఏవైనా సరే. ఇదైతే ఉడుకుతుంది కదండీ! ఇప్పుడు నేను బంగాళదుంపలు వేసేస్తున్నాను కడిగేసుకొని. ఆ తర్వాత ఇది మంచిగా సిమ్‌లో పెట్టుకొని మగ్గించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవాళ పప్పు టమాటా చేశాను, కర్రీ చేశాను. మీకు నా వ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టగానే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్‌గా వస్తదండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. 1K అయిపోయింది. వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి కదా! ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారండి ఏంటంటే ఛానల్ పెట్టగానే మనీ వచ్చేస్తదని అనేసుకుంటున్నారు. కానీ దానికి చాలా ప్రాసెస్ ఉంటదండి. మానిటైజేషన్ అవ్వాలంటే 3000 వాచ్ అవర్స్ కంపల్సరీగా అవ్వాలండి. దాంట్లో చాలా చాలా ఉంటాయండి. తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటాను అవన్నీ నేను.